మీకు మన్న జూన్ 6. మరణకరమైన కన్నీరు. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. 2 కొరింథీ 7:10. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అనగా దాని అర్థం ఏమి? ఇచ్చట మరణము అను పదమునకు 2 అర్థములు కలవు. ఒకటి శారీరక మరణము. ఒకవేళ నీవు ప్రపంచిక విషయములను గురించి దుఃఖించినను లేక లోక కార్యముల కొరకు కన్నీరు కాచినను దేవుని యొక్క సమయము రాకమునిపే నీవు మరణించవచ్చును. దేవుని ఎదుట ఎవరైతే ఆత్మీయ కార్యముల నిమిత్తము కన్నీరు విడిచెదరో వారు బలహీనత నుండి మరింత బలహీనతకు దిగిపోవుదురు. మరణమునకు గల మరొక అర్థము దేవుని నుండి వేరు చేయబడుటై ఉన్నది. ఒకవేళ నీ ఎల్లప్పుడూ ధనము కొరకు, ఉద్యోగము కొరకు, ఒక కారు కొరకు లేక ఇల్లు కొరకు దేవుని ఎదుట ఏడ్చుచుంటిన ఎడల నీవెంత అధికముగా ఏడ్చెదవో అంత అధికముగా దేవుని నుండి దూరము చేయబడదువు. నీ కన్నీరు కేవలము నిన్ను వెనకబడిన వానిగా చేయును. శారీరకముగాను ఆత్మీయముగాను క్రమక్రమముగా దిగజారిపోవుదు. అయితే దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఇతరులు నిన్ను నిరాకరించినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు లేక నిన్ను అణిచివేయినప్పుడు నీ వేడ్చిన ఎడల అట్టి దుఃఖములు కూడా పాతాళపు దుఃఖములని పిలువబడుచున్నవి. కీర్తన 18:5. పాతాళములో జనులు ఎందుకు ఏడ్చుచున్నారు? అది పశ్చాత్తాపము నుండి వచ్చినది కాదు, అది స్వయ సానుభూతి నుండి కలిగినదే. భూమి మీద నున్న కాలములో నీవు స్వయ సానుభూతితో ఏడ్చిన వెడల నీవు మరణించేటప్పుడు కూడా స్వయ సానుభూతితోనే మరణించుదువు. కాబట్టి జనులు నిన్ను హింసించినప్పుడు పరలోకమందు నీకు ప్రతిఫలము అధికమగునని గ్రహించి సంతోషించి ఆనందించవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, పాతాళము యొక్క దుఃఖములు నిన్ను ఆవరింపనీయకుము. నీకు ప్రియమైన వారు మరణించినప్పుడు నీ దుఃఖము మితముగా ఉండవలెను. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖములో మిగిలిపోకూడదు. ఇహలోకములోని వ్యర్థమైన వాటి కొరకు నీవు కన్నీరు కార్చకుము. భూ సంబంధమైన అంతస్తులు, ఆస్తులు, గౌరవము మరియు మహిమలు మొదలగినవి కోల్పోయినప్పుడు దాని నిమిత్తము నువ్వు ఏడవకుము. అట్టి సమయములందే మనము ప్రభువునందు సంతోషించి ఆనందించవలెను. దేవుని ఎడల మీకు గల ప్రేమకు అది పరీక్ష అయి ఉన్నది. ఆ పరీక్ష అయిన పిమ్మట దేవుడు నీకు మిక్కిలి గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహించబోచున్నారు. June 6th. Deadly tears. In 2 Corinthians 7:10 we read, "Godly sorrow worketh repentance to salvation, not to be repented of, but the sorrow of the world worketh death." The sorrow of the world worketh death. What does that mean? Death here has 2 meanings. One is physical death. If you sorrow for the things of the world or shed tears for the things of the world, you may die before God's time. While those who weep before God for spiritual things go from strength to strength, those who weep out of self-pity go from weakness to weakness. Another meaning for death is separation from God. If you are always weeping before God for money, a job, a car, or a house, the more you weep, the more you will get separated from God. Your tears will only make you backslide.
Physically and spiritually you will go down and down and down, but godly sorrow worketh repentance to salvation. Weeping when others reject you, despise you, speak evil of you, or humiliate you is also called sorrows of hell. Why are the people in hell weeping? It is not out of repentance, it is self-pity. If you have been crying in self-pity while on earth, while dying also you may die of self-pity. So when people hate you, falsely accuse you, etc., you must rejoice and leap for joy, realizing your reward in heaven is great. Dear child of God, don't allow the sorrows of hell to compass you. When loved ones die, your sorrow should be limited. Don't get swallowed up in sorrow like those who have no hope. Don't shed tears for earthly vanities. Don't weep for losing earthly positions, possessions, honor, and glory. That is when we must rejoice in the Lord. It is a test of your love towards God. God is going to give you a greater blessing after the test.